హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం వెల్లుల్లిపాయ టమాటా కలిపి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది దోశల్లో అన్నంలో చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే బాండిలో నూనె వేసుకొని నూనె వేడెక్కాక వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అయితే బాగా వేయించుకోవాలండి, ఎక్కడ కూడా మాడకూడదు అనమాట. సో దాని తర్వాత ఒక 3-4 టమాటోలు అయితే నేను తీసుకున్నాను. సో మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. అలానే పసుపు కూడా వేసేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకోవాలి, కొంచెం చింతపండు, అలానే కొద్దిగా కొత్తిమీర, లైట్గా షుగర్ అయితే నేను వేసుకున్నానండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళైతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు, బట్ అలా కొంచెం స్వీట్ హాట్ అన్నీ ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేనైతే వేసుకున్నా. మిక్సీ వేసేసుకున్నాక సో బాండిలో ఇంకొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ వేసాక మనం ఏదైతే పచ్చడి చేసామో ఆ పచ్చడిలో అయితే ఈ పోపు పెట్టుకోవాలండి. ఈ పచ్చడి అన్నంలో దోశల్లో చాలా బాగుంటుందన్నమాట. సో ఇది 2-in-1 చట్నీ అని అయితే చెప్తాను, మీరు కూడా ట్రై చేసేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా, బెల్లము షుగర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, బట్ చాలా టేస్టీ అయిన టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.